Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. ఈ రోజు రివైజ్ అండ్ రైజ్ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనర్జీ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఖచ్చితంగా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ పే అటెన్షన్. సో ఈ స్కీమ్లో ఏం జరుగుతుంది, సో వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేసాము అంటే 2024 ఫిబ్రవరి 15న లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ స్కీమ్ యొక్క బ్రాడ్ టార్గెట్ ఏంటంటే 2027 కల్లా 1 crore సోలార్ ఇన్స్టాలేషన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. లేదు 2027 కల్లా 1 crore హౌస్ హోల్డ్స్కి మనం సోలార్ పవర్ని ప్రొవైడ్ చేయాలి. సో 1 crore అనేది 2027 ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ మనకి సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఎంత అంటే అప్ టు 40%. గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ 40% సబ్సిడీ ఎవరు, అప్ టు 40% అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్ టు 40% సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎలా ప్రొవైడ్ చేస్తారు, వేటికి ప్రొవైడ్ చేస్తారు అనేది నెక్స్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. సో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా దీన్ని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్కి 75,000 crores సేవ్ అవుతాయి. సో ఎలా సేవ్ అవుతాయో చెప్తాను చూడండి. ఇప్పుడు కామన్ హౌస్ హోల్డ్స్ అంటే మనమే పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. సో మన తరపున సమ్ అమౌంట్ సబ్సిడీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్కి బర్డెన్ అనేది తగ్గుతుంది. ఓకేనా. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సబ్సిడీ అనేది తగ్గుతుంది. అలా 75,000 crores వరకు గవర్నమెంట్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 1 crore హౌస్ హోల్డ్స్కి ఫ్రీగా 300 units per month ప్రొవైడ్ చేసే విధంగా ఈ స్కీమ్ని డిజైన్ చేసింది. అంటే ఏం లేదమ్మా, మనకి హౌసెస్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, సో రూఫ్ టాప్స్ ఉంటాయి కదా, వాటి మీద సోలార్ ప్యానెల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ సోలార్ ప్యానెల్స్ ఏం చేస్తాయంటే సోలార్ ఎనర్జీని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అలా మనకి ఎవ్రీ మంత్ 300 units ఈ ఎనర్జీ వచ్చేలాగా ప్లాన్ చేశారు అంతే. సో 300 units మనకి సోలార్ ఎనర్జీ ద్వారా వస్తుంది కాబట్టి ఈ 300 unitsకి గవర్నమెంట్ ఇప్పుడు సబ్సిడీ పే చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎటువంటి ఇన్సెంటివ్ అడిషనల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది కాబట్టి 75,000 crores అక్కడ సేవ్ అవుతాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే కామన్ హౌస్ హోల్డ్స్ అంటే మనకి కూడా ఒక బెనిఫిట్ అనేది ఉంది. అదేంటంటే ఈ 300 unitsకి మనం కరెంటు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఎవ్రీ ఇయర్కి మనకి 18,000 rupees సేవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో 300 unitsకి మనం కరెంటు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పర్ యానం మనకి 18,000 rupees సేవ్ అవుతాయి. సో ఇదంతా మనం 2027 మార్చ్ కల్లా అచీవ్ చేయబోతున్నాము. అండ్ ఈ పర్టికులర్ స్కీమ్కి గవర్నమెంట్ అలొకేట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 75,000 crores. సో ఎంటైర్ స్లైడ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే 2027 కల్లా 1 crore ఇన్స్టాలేషన్స్ చేయాలి, లేదా 2027 కల్లా 1 crore హౌస్ హోల్డ్స్కి సోలార్ ఎనర్జీని ప్రొవైడ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుందో నెక్స్ట్ చెప్తాను. సో ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుందంటే అప్ టు 40%. ఓకే. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే 75,000 crores వరకు అది సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 300 units per month సోలార్ ఎనర్జీ ద్వారా జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి కోల్ బేస్డ్ ఎనర్జీ ఇప్పుడు మనం తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్కి సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ బిల్ అనేది తగ్గుతుంది. ఓకే. సో మనం కూడా 300 units సోలార్ ఎనర్జీ నుంచి జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా కరెంటు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు ఈ 300 unitsకి. సో మరి మనకెంత సేవ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ 18,000 rupees సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ స్కీమ్కి గవర్నమెంట్ అంత అమౌంట్ అలొకేట్ చేసింది అంటే ఇది కూడా 75,000 crores. ఓకే, రైట్. ఇప్పుడు సబ్సిడీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం రండి. అప్ టు 40% అన్నాను కదా, సో దానికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, సో జాగ్రత్తగా చూడండి. మనకి హౌస్ ఉంది లేదా బిల్డింగ్ ఉంది. సో పైన మనం సోలార్ ప్యానెల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో వాటిని పర్చేస్ చేయాలంటే అమౌంట్ కావాలి కదా, మరి అంత అమౌంట్ మన దగ్గర ఉండదు కాబట్టి గవర్నమెంట్ సమ్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ. మన రూఫ్ టాప్ మీద ఎంతైతే సోలార్ పవర్ కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఇన్సెంటివ్ అనేది ఇస్తారు, లేదా సబ్సిడీ అనేది ఇస్తారు. ఒకవేళ మన బిల్డింగ్ మీద 1 kilowatt సిస్టమ్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే 30,000 rupees ఇస్తారనమాట. లేదు అప్ టు 2 kilowatt కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే 60,000 rupees ఇస్తారు. ఒకవేళ 3 kilowatt కానీ అంతకంటే ఎక్కువ ఎంత ఉన్నా సరే 78,000 rupees అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టేబుల్లో అదే ఉంది, దాన్ని నేను సింప్లిఫై చేసి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఓకేనా. 1 kilowatt 30,000 rupees, 2 kilowatt 60,000 rupees, 3 kilowatt కానీ అంతకంటే ఎక్కువ ఉంటే 78,000 rupees అనమాట. ఓకే. సో సమ్ అమౌంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, ఇంకొంత అమౌంట్ మీరే వేసుకోవాలన్నమాట. మరి ఆ అమౌంట్ మీ దగ్గర లేదనుకోండి, మీరేం చేయొచ్చు, ఈ స్కీమ్ కింద లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోన్కి మీరు ఎటువంటి కొలాటరల్ కూడా ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొలాటరల్ ఫ్రీ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ లోన్ మీద మీకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తారమ్మా. ఎంతంటే 7% మాత్రమే ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది, చాలా తక్కువ.
బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ కొలాటరల్ ఫ్రీ లోన్ అనేది ఎప్పటి వరకు ప్రొవైడ్ చేస్తారంటే మీరు ఎస్టాబ్లిష్ చేసే కెపాసిటీ అనేది అప్ టు 3 కిలోవాట్ వరకు మాత్రమే ఉండాలి. ఓకేనా. సో అప్ టు 3 కిలోవాట్ వరకు మీ యొక్క సోలార్ పవర్ కెపాసిటీ కానీ మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి కొలాటరల్ ఫ్రీ లోన్ ప్రొవైడ్ చేస్తారు. దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7% మాత్రమే. ఓకే. సో ఎంటైర్ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్ అయితే 60,000, 3 కిలోవాట్ కానీ అంతకంటే ఎక్కువ ఉంటే 78,000. రిమైనింగ్ అమౌంట్ మీరు కావాల్సి వస్తే మీరు లోన్ కూడా తీసుకోవచ్చు ఎటువంటి కొలెటరల్ లేకుండా. ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7% మాత్రమే. అండ్ ఈ లోన్ అనేది మీకు 3 కిలోవాట్ సిస్టమ్ వరకు మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. ఓకేనా, రైట్. అండ్ ఈ స్కీమ్ ద్వారా మనకి ఇంకొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ హౌస్ హోల్డ్స్కి సేవింగ్స్ అవుతుంది అనమాట. ఎంత సేవింగ్స్ అవుతున్నాయి? 300 యూనిట్స్ మనం ఫ్రీగా జనరేట్ చేసుకుంటాం కాబట్టి ఈ 300 యూనిట్స్కి మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక సంవత్సరానికి మనకి 18,000 రూపాయలు సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సోలార్ కెపాసిటీ అనేది ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే. మనం ఆల్రెడీ టార్గెట్ పెట్టుకున్నాం కదా, 50% ఆఫ్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి జనరేట్ చేయాలని చెప్పి మనం పంచామృత్ గోల్స్లో పెట్టుకున్నాం. సో దాన్ని ఇక్కడ మనం మీట్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా మనం అడిషనల్గా ఒక 30 గిగావాట్ ఆఫ్ సోలార్ కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అది కూడా రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ ద్వారా. కేవలం ఈ స్కీమ్స్ ద్వారా, ఈ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ ద్వారా మనం ఎంత అడిషనల్గా సోలార్ కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నామంటే 30 గిగావాట్. నెక్స్ట్ దీని ద్వారా మనకి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగో ఎనర్జీని నథింగ్ బట్ 300 యూనిట్స్ పర్ మంత్ని ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా జనరేట్ చేసుకుంటాం కాబట్టి కోల్ యొక్క యూసేజ్ అనేది తగ్గుతుంది. నథింగ్ బట్ CO2 ఎమిషన్స్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 720 మిలియన్ టన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం సోలార్ ప్యానల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో సోలార్ ప్యానల్స్ని తయారు చేసే కంపెనీస్ ఇప్పుడు ఎక్కువగా వస్తాయి. ఓకేనా. MSMEs ఎక్కువగా వస్తాయి. అండ్ ఇన్స్టాలేషన్స్ కానీ. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది? జాబ్ క్రియేషన్ జరుగుతుంది. ఎంత అంటే 17 lakh డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్ కాదు, డైరెక్ట్ జాబ్స్ అనమాట. బట్ ఇక్కడ కొన్ని ఎలిజిబుల్ కండిషన్స్ ఉంటాయి అనమాట. సో హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. అండ్ ద హౌస్ హోల్డ్ మస్ట్ ఓన్ ఏ హౌస్ విత్ ఎ రూఫ్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానల్స్. మీకు ఉన్న ఇల్లు కానీ బిల్డింగ్ అని ఏదైతే ఉందో అది సోలార్ ప్యానల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కన్వీనియంట్గా ఉండాలి. అండ్ మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. అండ్ మీకు ఉండే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్గా ఉండాలి. కొంతమంది దొంగ కరెంట్ యూస్ చేస్తుంటారు కదా, సో అటువంటి వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ చూడండి, ద హౌస్ హోల్డ్ మస్ట్ నాట్ హ్యావ్ అవైల్డ్ ఎనీ అదర్ సబ్సిడీ ఫర్ సోలార్ ప్యానల్స్. మీరు కానీ సోలార్ ప్యానల్స్కి వేరే సబ్సిడీస్ కానీ పొంది ఉంటే ఇది మీకు అప్లై అవ్వదు. ఏదైనా ఒకటే. అర్థమైంది కదా, డన్. నెక్స్ట్ ఇదే స్కీమ్లో మనకి మోడల్ సోలార్ విలేజ్ అని చెప్పి ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో దీని ఒక మెయిన్ గోల్ ఏంటంటే ఎవ్రీ డిస్టిక్లో, ఓకేనా, సో ప్రతి డిస్టిక్లో ఒక మోడల్ సోలార్ విలేజ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. నథింగ్ బట్ ఆదర్శ గ్రామాలు అని అనుకోండి. ఓకేనా. సో ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ విలేజ్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. నథింగ్ బట్ ఆ పర్టికులర్ విలేజ్లో ఎక్కువగా ఈ సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకొని ఉండాలన్నమాట. రైట్. సో దేర్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ ఈస్ ద ఫస్ట్ సోలార్ విలేజ్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఫస్ట్ సోలార్ విలేజ్ అని చెప్పి దేన్ని మనం పిలుస్తాము? సో ఆన్సర్ తెలిస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సెషన్ నేను చెప్పే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్సుని లాంచ్ చేసాము. అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ UPSC ప్రిలిమ్స్ 2025. ఈ కోర్సుని కానీ మీరు తీసుకుంటే ఎటువంటి మ్యాగజైన్స్ని మీరు చదవాల్సిన అవసరం లేదు. ఈవెన్ PT 365 కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. అదర్ ఇన్స్టిట్యూట్స్ మ్యాగజైన్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. సో ఎంటైర్ కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడింగ్ PIB కూడా మనం కవర్ చేసేస్తాం. సో 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ని కవర్ చేసేస్తాము కరెంట్ అఫైర్స్ని. సో కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ కూడా ఉంటాయి, లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, IR మ్యాపింగ్ కానీ, సో జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ కానీ, ఇటువంటి మనం కవర్ చేసేస్తాం ఎడిషనల్గా. ఇది మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది చేస్తుంది. అండ్ మీకు ప్రింట్ ఫ్రెండ్లీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ప్రొవైడ్ చేసే PDFస్ని మీరు సో జిరాక్స్ కూడా తీసుకొని చక్కగా చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటాయి. ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ దేర్ విల్ బి ఎ టెస్ట్. మీరు కోర్స్ కొన్న తర్వాత మీకు కానీ నచ్చలేదు అనుకోండి, 15 days వరకు మీకు 100% రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. ఈరోజు మీరు కోర్సుని కొన్నారు, క్లాసెస్ విన్నారు, మీకు నచ్చలేదు, వెంటనే మాకు మెసేజ్ పెట్టేస్తే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఫ్యూచర్ని ప్రొవైడ్ చేయరు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అండ్ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసరికి జస్ట్ 500 రూపీస్ మాత్రమే. చాలా అంటే చాలా అఫోర్డబుల్. మనం బయటకు వెళ్ళి ఏదైనా బిర్యానీ తినో స్టార్టర్ తిన్నా సరే అయిపోతుంది ఈ అమౌంట్ అనేది. బట్ ట్రస్ట్ మీ, ఈ కోర్స్ కొన్న తర్వాత మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. అర్థమైంది కదా, రైట్. సో మీకు అడ్మిషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకపోతే అడ్మిషన్ తీసుకోవాలన్నా సరే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. లేదు మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసేస్తామనుకుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని ట్యాప్ చేస్తే మీరు కోర్స్ యొక్క పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. సింపుల్, ఎటువంటి కాంప్లెక్సిటీ కూడా మీకు ఉండదు. అర్థమైంది కదా, రైట్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కానీ మీరు కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.